మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరుచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. ప్రిలరా, ఈ చదవబడిన లేఖన భాగములో నుంచి నేటి మన ధ్యానాంశము మనము చేయవలసినవి. ఆయన మన తండ్రిగా, మన దేవుడిగా, ఆయన పిల్లలమైన, ఆయన కుమారులమైన మనకు ఉపదేశిస్తున్నటువంటి మాటలు అంటే మనము చేయమని, అనుసరించమని, ముఖ్యంగా మన జీవితాల్లో క్షేమాన్ని పొందుకోవాలంటే, ఆరోగ్యమును పొందుకోవాలంటే, ఒక సౌఖ్యమకరమైన జీవితంలో ఉండాలంటే, ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకొనగలిగిన వారుగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి కార్యాలను గూర్చి ఆయన తెలియజేస్తున్నాడు. వీటిని మనం అనుసరించడం ద్వారా, వీటిని మనం చేయటం ద్వారా మనం ఏం పొందుకుంటామో కూడా ఈ వచ్చిన భాగాల్లో వివరించటం మనం చూస్తున్నాం. 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు మనం చేయమని. వాటిని చేయటం ద్వారా మనము ఏమి పొందుకుంటామో కూడా తెలియజేస్తున్నాడు. 6వ వచనం చదివితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మొట్టమొదటిది, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంటే మనం ఆయన అధికారం కిందకు రావాలి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాకుండా, మనకు నచ్చినట్టుగా కాకుండా, మన ఉద్దేశాలతో, మన తలంపులతో, మన సొంత పోకడలో జీవించేటటువంటి వారిగా కాకుండా, మనం నడిచే మార్గాలు, మన ప్రవర్తన ఆయన అధికారం కిందకు రావాలి. అంటే ఇంకో మాటలో ఈ మాటను మనం చెప్పాలంటే దేవుని అధికారం క్రిందకు రావాలి. మనం ఆయన నడిపింపులోనికి, ఆయన కాపరత్వం కింద, ఆయన అధికారం కిందకు రాగలిగేవారుగా మనం ఉండాలి. ఆయన అధికారం కిందకు రావటం అంటే ఏమిటి? ఎవరు ఆయన అధికారంలో ఉన్నారని మనకి తెలియపరచబడుతుంది అంటే దేవుని లేఖనాల్లో దేవుడు మనం చేయమని చెప్పిన విషయాలు, మన క్షేమం కోరి మనకు తెలియజేసిన ఉపదేశాలు, వాటిని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ వాటికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆయన సెలవిచ్చినట్టుగా ఎవరైతే జీవించగలిగేవారుగా ఉంటారో వారు దేవుని అధికారం క్రింద ఉన్నవారు. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ 1వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాటను వివరిస్తాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని
ఎడమకు కానీ తొలగకూడదో. దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి వారు, దేవుని నడిపింపులో ఉన్నటువంటి వారు తమ మార్గములను, తమ ప్రవర్తనలను దేవుని అధికారం క్రిందకు తీసుకొని వచ్చినటువంటి వారు జీవించాల్సిన జీవిత విధానం ఇది. ఆయన మనకి ఆజ్ఞాపించిన ప్రతి దానిని గైకుంటూ, ఆయన మార్గముల్లో నడుచుకుంటూ, ఆయన మనకు సెలవిచ్చిన వాటిని గైకునే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా వాటిని అనుసరించే జీవితమే ఆయన అధికారం క్రింద ఉన్న జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఆయన నీ ప్రభువుగా, ఆయన నీ రాజుగా, నీవు ఆయన అధికారం క్రింద ఆయన మాటలు వింటూ, ఆయనకు లోబడుతూ, ఆయన సెలవిచ్చినట్టుగా జీవించే జీవితమే మన ప్రవర్తనను ఆయన అధికారం క్రిందకు ఒప్పుకొనటం. మరి ఈరోజు ఆయన అధికారం క్రింద ఉన్నావా, లేకపోతే నీ సొంత పోకడలో నువ్వు జీవిస్తున్నావా? ఆలోచించుకోవాలి. మనం ఆయన అధికారం క్రింద ఉన్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడంట. నువ్వు నడిచే త్రోవల్లో ఉన్న అభ్యంతరాలు, ఆటంకాలు, అడ్డుబండలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, హానికరమైన పరిస్థితులు, వాటన్నిటిని తొలగించి ఆ మార్గాన్ని చక్కగా సరళం చేస్తాడు. యెహోషువ అంటున్నాడు కదా, నేను సెలవిచ్చిన ఆజ్ఞలను కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు. దేవుడు ఇస్తున్న వాగ్దానం. నీ ముందు ఎవడనూ నిలబడలేడు. నువ్వు నడిచే మార్గం అంతటిని నేను సరళం చేస్తాను. ప్రతి అభ్యంతరాలను తొలగిస్తాడు. నీ మార్గాన్ని, అనగా నీ ప్రయాణాన్ని తేలిక చేస్తాడు, సులువు చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను ఆలోచన చేయాలి. మన విశ్వాస జీవితం సరళం చేయబడుతూ త్రోవల్లో నడుచుకొనగలిగినటువంటి వారుగా ఉండాలంటే మనం ఆయన అధికారం కిందకు రావాలి. ఆయన అధికారం కిందకు మన ప్రవర్తనను ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చూడండి, మన ప్రవర్తన ఆయన అధికారం క్రిందకు వచ్చినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు మన శత్రువులను కూడా, ప్రతికూల పరిస్థితులను కూడా అన్నిటినీ మనకి సానుకూలపరిచి మన మార్గం అంతటిని సరళం చేస్తాడు. ఎక్కడ హాని ఉందనుకుంటావో, ఎక్కడ ఇబ్బంది ఉందనుకుంటావో, ఎక్కడ నీ జీవితానికి నష్టం వాటిల్లుతుందని నీవు అనుకుంటావో, అక్కడే క్షేమకరమైన, శ్రేయస్కరమైనటువంటి పరిస్థితులను కలుగజేసి ఉన్నతమైన కృపతో నింపుతాడు. ఆ రీతిగా ఆయన సరళం చేయగలిగిన వాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిది ఆయన అధికారం కిందకు రావాలి. అప్పుడు మన త్రోవలు సరళం చేయబడతాయి. రెండవది ఏం తెలియజేస్తున్నాడంటే 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టాలి. భయభక్తులు అనే పదమునకు అర్థమే చెడుతనమును విడిచిపెట్టడం, చెడుతనమును అసహించుకొనటం. ఏవి భక్తుని గురించి రాయబడింది కదా, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించినవాడు. అతడు చెడుతనమును విసర్జించుటను బట్టియే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టుకొనకుండా, లోకపరమైన అపవిత్రతను మానుకొనకుండా, నేను భక్తి గలవాడను, భక్తి గలదాన్ను అనుకుంటే నీ భక్తి వ్యర్థమే.
నువ్వు పాపాన్ని అసహించుకొని చెడుతనముని విడిచిపెడితేనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారం. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. చూడండి ఎంత చక్కని మాట దేవుడు తెలియజేస్తున్నాడో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? చెడుతనాన్ని అసహించుకోవటమే, పాపాన్ని విడిచిపెట్టడమే. దేవుని బిడ్డలారా, భక్తిలో ఉన్న భావం, భక్తికి ఉన్న అర్థం తెలియక ఈరోజు చాలామంది పొరబడుచున్నారు. లోకాన్ని ప్రేమిస్తూ, చెడును ప్రేమిస్తూ, లోక వ్యామోహాలను అత్తుకొని మేము భక్తి చేస్తున్నాం, మేము భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకొని వ్యర్థతను అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వారు నేడు దినాల్లో చాలా ఎక్కువైపోయారు. కనుక ఈరోజు మనలో ఎవరము అలాగ ఉండకుందుముగాక. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అలాగే విడిచిపెట్టడం వలన ఏం జరుగుతుంది అంటున్నాడు తెలుసా? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే దేహములో ఆరోగ్యం, ఎముకలకు సత్తువు కలుగుతుంది. అంటే మనకు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, మంచి సత్తువు కలిగినటువంటి వారుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మనిషి ఎందుకు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, శరీర సౌష్ఠత్వాన్ని ఎందుకు కోల్పోతున్నాడంటే చెడును అనుసరించటం, పాపమును అనుసరించటం, తినరాని వాటిని తింటూ, త్రాగరాని వాటిని త్రాగుతూ, చేయకూడనటువంటి కార్యాలు, అపవిత్రమైన కార్యాలు దేహముతో జరిగించి దేహములో ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సత్తువును కోల్పోతున్నాడు. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, ఈ మాటలను ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా క్షేమం మాత్రమే కాదు కానీ ఆరోగ్యం, సత్తువు కలుగుతుంది అంటున్నాడు. మనం యోధా రాజుల్లో ఆశారాజును మనం చూస్తాం. అతడు దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటకు లోబడక, ఒక రాజు మీద ఆధారపడటం చేత తన జీవితంలో యుద్ధములు ఆరంభమవటం, తన పాదముల్లో జబ్బు పుట్టడం మనం చూస్తాం. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాలు చదివితే మనకు కనపడతా ఉంటుంది. సిరియా రాజు మీద ఆధారపడి దేవుని విడిచిపెట్టడం ద్వారా అతని జీవితంలో యుద్ధములు ఆరంభమయ్యాయి. అతని పాదముల్లో జబ్బు పుడితే ఆ జబ్బు బాగు చేసుకోవటానికి ఎంతోమంది వైద్యుల దగ్గర విచారణ చేశాడు. అనేకులు వైద్యులను పట్టుకున్నాడు. అయినను అతనుకున్న ఆ రోగం తగ్గిపోలేదు. ఆశ అనే పేరునకు అర్థమే వైద్యుడు అని. వైద్యులను పట్టుకొని తిరిగాడు కానీ తిరిగి దేవుని యొద్దకు రాలేకపోయాడు. చూడండి, అతని పరిపాలన కాలంలో దాదాపు 35 సంవత్సరాల వరకు యుద్ధములే లేవు. కానీ 36వ సంవత్సరంలో దేవునికి విరోధంగా తీసుకున్న నిర్ణయం, మనిషి మీద ఆధారపడటాన్ని బట్టి తన జీవితంలో యుద్ధములు ఆరంభమయ్యాయి. రోగం కలిగింది. ఆ రోగాన్ని బాగు చేసుకోవటానికి ఎంత దూరం తిరిగినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంచుకుంటున్న మార్గాలను బట్టి, దేవునికి విరోధంగా జీవిస్తున్న జీవితాలను బట్టి నీ శరీరంలో నువ్వు ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు. నీ ఎముకల పటుత్వాన్ని, సత్తువును కోల్పోతున్నావు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించేయాలి. నీకు ఆరోగ్యం, సత్తువు కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అలాగే చేస్తేనే ఈ స్థితిని పొందుకుంటాం. 3వది ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
మూడోది ఏం చెబుతున్నాడంటే దేవుణ్ణి ఘనపరచమంటున్నాడు. ఎలాగా? ఆయనకిచ్చి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం అనగా మొదటి ఫలం ఆయనది, నీ ఆస్తిలో భాగం. అంటే దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చి ఆయన ఘనపరిచేవారుగా ఉండాలి. మూడోది, ఈరోజు ఇవ్వటం అంటే చాలామందికి ప్రాణ సంకటంగా ఉంది. కానీ నువ్వు ఇస్తున్నావంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. పాత నిబంధన గ్రంథంలో మనం 10వ భాగం తప్పనిసరిగా ఇవ్వమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి 10వ వంతుతో ఆగిపోవటం కాదు, దానికి మించి ఇవ్వమన్నాడు. అంటే బలవంతంగా కాకుండా స్వేచ్ఛాపూర్వకమైనటువంటి అర్పణలు ఇమ్మన్నాడు, స్వేచ్ఛాపూర్వకమైనటువంటి కానుకలు ఇమ్మన్నాడు. అది కూడా ఎలాగిమ్మన్నాడంటే నీ వర్ధిల్లిన కొలది, నువ్వు దీవింపబడిన కొలది. పాత నిబంధనలో 10వ భాగం తాగిపోయారు, కానీ క్రొత్త నిబంధనకు వస్తే 10వ భాగం దగ్గర ఆగిపోవటం. ఇంకంతకు మించి చేయాల్సిన కార్యాలను గురించి లేఖనాల్లో దేవుడు రాయించాడు. అపొస్తలుల కార్య గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చదువుతాం కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువారు చెప్పినటువంటి మాట. పుచ్చుకొనటం కంటే ఇవ్వటం ధన్యం. ఈరోజు నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఏ భాగం ఇస్తున్నావు? లేకపోతే ఏటిలో నుండి దేవునికి ఎలాగ ఇవ్వగలుగుతున్నావు? అది నీ వ్యక్తిగతమైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం దేవునికి ఇవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, నీ ఆస్తిలో భాగమును, నీ రాబడిలో ప్రథమ ఫలము తప్పక దేవునికి ఇవ్వవలసిందే. అది సనుక్కుంటే ఇవ్వద్దు, గొనుక్కుంటా ఇవ్వద్దు, కఠినంగా ఇవ్వద్దు. అలా ఇచ్చినా నీకు ప్రయోజనం ఉండదు. అందుకని హృదయపూర్వకంగా, స్వేచ్ఛాపూర్వకంగా నీ హృదయంలో నిశ్చయించుకున్నట్టుగా దేవునికి ఇవ్వు. అలాగ నీవు దేవునికి ఇస్తే దేవుడు నీకు సమృద్ధిని దయచేస్తానంటున్నాడు. దేవునికి ఇవ్వటం ద్వారా, దేవునికి ఇచ్చి ఆయన నామాన్ని ఆయన ఘనపరచడం ద్వారా ఏం కలుగజేస్తానంటున్నాడు? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పొరిలు పారును. చూడండి, నీ ఇంట్లో సమృద్ధి, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. క్రొత్త ద్రాక్ష రసము నీ గానుగుల్లో నుండి పొరిలి పారుతుంది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం సమృద్ధిని పొందుకొనగలిగేటటువంటి వారుగా ఉండాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చి ఆయన ఘనపరిచేవారుగా ఉండాలి. దేవునికి ఇచ్చి ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలి. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు చదివితే అక్కడ ఇదే మాటలో మనం చదువుతాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట ఆలకించాలి. సనుగు కొనకయు బలవంతంగా ఇవ్వద్దు. అందుకనే దేవుని సేవకులుగా మేము ఎవరిని బలవంతం పెట్టం, ఇవ్వండి ఇవ్వండి అని. ఎవరికి వారు వారి హృదయాల్లో ప్రేరేపింపబడి హృదయంలో నిశ్చయించుకొని వాక్యాన్ని గ్రహించి ఇవ్వాలి అని అనుకుంటాం. కనుక నువ్వు సనుక్కుంటా బలవంతంగా ఇచ్చినా కూడా వాటికి ప్రతిఫలం కలగదు. హృదయపూర్వకంగా, స్వేచ్ఛాపూర్వకంగా నేను దేవుని ఘనపరచడం కొరకిస్తున్నాను, దేవుని నామాన్ని హెచ్చించడం కొరకిస్తున్నాను అనే భావనతో నువ్వు ఉత్సాహముగా ఇస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నీలో సమృద్ధిని కలుగజేస్తాడు. కింద 8వ వచనం చదివితే, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరింపచేయగలడో. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై నింపబడతారు.
ఇంకా ఉత్తమమైన కార్యం చేయటానికి దేవుడు మీ పట్ల తన కృపను విస్తరింప చేయగలుగుతాడు. గొప్ప కార్యాలు చేయటానికి తన కృపను చూపుతాడు. ఆశీర్వదించబడేటట్లు, గొప్ప చేయబడేటట్లు, మనం మన కుటుంబాలు దీవించబడేటట్లు, మనం మన పిల్లలు దీవించబడేటట్లు మన పట్ల ఆయన కృపను విస్తరింప చేయగలుగుతాడు. కాబట్టి దేవుని పిల్లరా, దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచుదాం. ఆయన అనుగ్రహించే సమృద్ధిని మనం పొందుకుందాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నా. మనం చేయవలసిన ఇవి: దేవుని అధికారం కిందకు రావాలి. వస్తే మన త్రోవలు సరళం చేయబడతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అలా చేస్తే ఆరోగ్యాన్ని పొందుకుంటాం, సత్తువును పొందుకుంటాం. మూడోది, దేవునికి ఇచ్చి ఆయనను ఘనపరచాలి. అలాగ చేస్తే సమృద్ధితో నింపబడతాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? వీటిని అనుసరించేటటువంటి వారుగా, చేసేవారుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆయన పిల్లలంగా, ఆయన బిడ్డలంగా దేవుడు మనకు బోధిస్తూ మీరు తప్పక చేయవలసిన పనులు ఇవని దేవుడు తెలియజేస్తున్నాడు. గనుక ఆయన మాటలకు లోబడి ఆయన అధికారం కిందకు వద్దాం. ఆయన యందు భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెడదాం. ఆయనకిచ్చి ఆయన నామాన్ని ఘనపరచుదాం. ఆయన అనుగ్రహించే సకల ఈవులు, ఆయన అనుగ్రహించే సకల కృపలను మన జీవితంలో పొందుకుందాం. అట్టి భాగ్యమును, అట్టి సహాయమును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేము చేయవలసినటువంటి కొన్ని కార్యాలు, మేము అనుసరించవలసినటువంటి జీవిత విధానాలను గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు. మీ పిల్లలంగా మేము వాటికి లోబడి వాటిని అనుసరిస్తూ మీరు మాకు దయచేసే సకల ఈవులు పొందుకొనగలిగిన భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలమునివ్వండి, కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి, శాంతినివ్వండి, సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరి పట్ల బలమైన మీ కార్యాలు జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపుతూ రమ్మని యేసు సర్వశక్తి కలిగిన నామమునే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము సదా మనందరికి తోడయ్యుండును గాక. ఆమెన్.